ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడా, నా దేవ మా ప్రభువా, ఈరోజు నాయన ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా ప్రభువా, మీరే మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ దయగలస్తాలతో దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపి నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని, నేను ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను కొంచెం ఈరోజు ఒక 2-3 మినిట్స్ కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా ఓపికగా దయచేసి ఈ యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటే ఇది, విజ్ఞాపన. విజ్ఞాపన అనేది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన చాలా శ్రేష్టమైనది. మనకు బాధ ఉంటుంది, మనకి కష్టం ఉంటుంది, మనకు అనారోగ్యం ఉంటుంది, మనకి ఇల్లు ఉండొచ్చు, ఇల్లు ఉండకపోవచ్చు, కష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా మన బాధలు మనతో ఉన్నప్పటికీ కూడా మన ఇతరుల కొరకు ఆలోచించి వారి కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. చూసారా, ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనదట. దేవుడు బలా మంచి దాసుడా అంటాడట. ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు, నువ్వు శ్రమల్లో ఉన్నావు, నీ బాధ అయితే నీకుంది, అయినప్పటికీ కూడా నీ బాధ పక్కన పెట్టుకొని ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నావు. చూసావా, దాన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ప్రభు మనల్ని దీవిస్తాడటండి. అంత గొప్పది విజ్ఞాపన ప్రార్థన అనేది. మనం చేయగలుగుతున్నామా అనేది మనం ఒకసారి చూస్తే, మనం చేయాలి ఇటువంటి ప్రార్థన. ఇతరుల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. నా బాధే నాకు సరిపోవట్లేదని ఇతరులకు నేను ఎలాగా ప్రార్థన చేయగలను అనుకుంటున్నావా? అస్సలు అలా అనుకోవద్దు. ఇతరుల కొరకు నాకేంటి అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ ఆలోచనే ఒకవేళ నీలో వస్తే వెంటనే తీసే. నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు భక్తుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి విషయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా వారి కొరకు విజ్ఞాపన చేస్తూ, ఎవరైతే ఏ కష్టమైతే మనం చెప్పారో వారి నిమిత్తముగా వారికి ఆ సమస్య తీరేంత వరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన భారము బాధ్యత మనకుంది. ఎవరైతే నా కొరకు ప్రార్థన చేయరా బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయ సిస్టర్, ప్రార్థన చేయరా సిస్టర్ అని ఎవరైతే మనల్ని అడుగుతారో వారి నిమిత్తంగా మనం ప్రార్థన చేస్తాం. చూసారా, ఆ ప్రార్థన చాలా శ్రేష్టమైనది. మన కోసము కన్నా ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేదే విజ్ఞాపన ప్రార్థన. దేవుడు ఇటువంటి వారిని నీతిమంతులుగా తీర్చుతాడు. ఎందుకంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దేవుడైన తండ్రి అయిండు కూడా ఆయనను హింసిస్తున్న వారిని, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభు అని ఆయన సిలువలో ఉండి కూడా మరి ఇతరుల కొరకు ఎంతగా విజ్ఞాపన ప్రార్థన చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అంటే, అటువంటి నీతిమంతుని మనం కలిగి ఉన్నామంటే, మనం కూడా అట్లా చేస్తే మనకు కూడా అదే నీతి ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయగా నీకు కార్యాలు జరుగుతాయి. చూడండి, యోబుని చూసినట్లయితే యోబు స్నేహితులు ఆయన్ని ఎంతగానో దూషించారు, రకరకాలుగా మాట్లాడారు. చివరికి మనం చూసినట్లయితే ఏమైంది? యోబు తన యొక్క స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వారు క్షమింపబడ్డారు, అలాగే యోబు కూడా దీవింపబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుశక్తి గలదట. నీతిమంతుని ప్రార్థన చాలా శక్తి గలదని మనకు వాక్యమైతే రాయబడి ఉంది. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన మనఃపూర్వకమైనదే, బహుబలము గలదే ఉండునని మనకి మాటలు మనం చూడొచ్చు. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము గెరారు ప్రాంతంలో మరి అక్కడ నివసించుచుండగా ఆ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు అబ్రహాము భార్య అయినటువంటి సారాని చూశాడు. చాలా అందగత్తి. ఈమెను ఎలాగైనా సరే నా ఇంటికి తెచ్చేసుకోవాలనుకున్నాడు. తెచ్చేసుకుని ఆమె ఎవరు అని అబ్రహాముని అడిగితే ప్రాణ భయంతో అబ్రహాం ఏం చేశాడంటే నా భార్య అని చెప్పలేదు. ఎందుకంటే భార్య అని చెప్తే అబ్రహాముని చంపేస్తానని తీసుకెళ్ళిపోతారు. అందుకని
నా చెల్లెలు అని చెప్పాడు. చెప్పగానే అబ్రహాముని ఏమి చేయలేదు, ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు అబీమెలెకు. ఎప్పుడైతే అబీమెలెకు ఇంట్లో సారమ్మ అడుగుపెట్టిందో అబీమెలెకు ఇంట్లో అనేకమైన దోషాలు ప్రారంభమయ్యాయి. చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఏంటి ఎలాగ అవుతుందని ఆలోచన చేస్తే దేవుడే స్వయంగా అబీమెలెకు కలలోకి వెళ్ళి చెప్పాడు, నువ్వు తీసుకొచ్చిన స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె వల్ల నీకు ప్రాబ్లమ్స్ రాబోతున్న, ఆమె నిమిత్తము నీకు చచ్చినవాడు అవుతావు సుమా అని ఎప్పుడైతే అబీమెలెకు చెప్పాడో భయపడిపోయాడు అబీమెలెకు. అబ్రహాముని పిలిచి, ఎందుకు నువ్వు ఎలా చెప్పావంటే అప్పుడు చెప్తాడు, ఒకవేళ నా భార్య అని చెప్తే నన్ను చంపి మీరు తీసుకెళ్ళిపోతారని నేను అలా చెప్పానని అబ్రహాము మాట్లాడాడు. ఎందుకంటే నీతిమంతుడైనటువంటి అబ్రహాము ప్రార్థన ద్వారా అతడు అక్కడ రక్షింపబడ్డాడు. ఒక వ్యక్తి యొక్క హృదయం మార్చబడింది. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటాడండి. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడాడు. నీతిమంతుడు బాధ నుంచి తప్పింపబడతాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను చక్కగా లేచి నడుస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అలాగా నీతిమంతుడు యొక్క ప్రార్థన బహుబలము గలదే, చాలా శక్తి గల ప్రార్థన అన్నమాట. కనుక మనం ఇతరుల కొరకు దేవుని యొక్క నీతిని మనం తీసుకున్నాం కనుక ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థించే వారిగా మనం ఈరోజు ఉండాలి. ఉదాహరణకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 2 ఫ్రెండ్స్ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. 2 సేవకులే, సేవ నిమిత్తంగా వేరే చోటకి వెళ్తున్నారు. వెళ్తుండగా సడన్గా ఏమైందంటే ఆ యొక్క వాతావరణం మార్పు వచ్చింది. వాతావరణం మార్పు ఏమైందంటే తుఫానుగా మారిపోయింది. ఆ తుఫాను భయంకరంగా మారి వారు వెళ్తున్న వాడ, అందులో చాలామంది ఉన్నారు. అందులో వీరు కూడా ప్రయాణం చేస్తున్నారు. అందరూ ఆ యొక్క వాడ బ్రద్దలైపోయి, తుఫానుకి గాలికి బ్రద్దలైపోయి అందరూ చనిపోయారు. కానీ వీరిద్దరే మిగిలారు. వీరిద్దరూ ఏదో ఒక దీవి కొట్టుకుని వెళ్ళారు. అలాగా అతి కష్టం మీద వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నాం, మనం తప్పించేవాడు ఇక్కడి నుంచి ఎవరు లేరు, దేవుడే మనల్ని కాపాడాలి, మనం బాగా ప్రార్థన చేయాలి అని ఇద్దరు అనుకున్నారు. 2 సేవకులు కనుక అప్పుడు వీరిద్దరికి అందులో ఒక అతని పేరు రాకేష్, మరొక అతని పేరు డేవిడ్. రాకేష్ అన్నాడు, డేవిడ్ మనం ఇలా కాదు, మన ఇద్దరు ప్రార్థన, ఎవరి ప్రార్థన శక్తివంతమైనదో మనం చూద్దాం, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో మనం తెలుసుకుందాం, నీ ప్రార్థన వింటాడా దేవుడు, నా ప్రార్థన వింటాడా అని వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి, అయితే ఇద్దరు ఒక చోట ఉండి ప్రార్థన కాదు, నువ్వు వేరే దీవికి వెళ్ళిపో, నేను వేరే దీవికి వెళ్ళిపోతానని ఇద్దరు డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. రాకేష్ ప్రార్థన చేశాడు, అయ్యా అప్పటికి 3 days అంత అయిపోయింది, అయ్యా నాకు ఆకలిగా ఉందయ్యా, నాకు ఇంకా ఆహారాన్ని ఇవ్వు, ఏదైనా ఫ్రూట్ దొరికితే బాగుండు, ఏదైనా ఫలం దొరికితే బాగుండని ప్రార్థన చేయగా చక్కటి అరటిగెల అతనికి దొరికింది. మరి ఎలా వచ్చిందో తెలీదు, దేవుని యొక్క అనుగ్రహం. అది తిన్నాడు, ఆకలి తీర్చుకున్నాడు, బాగానే ఉంది. దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడికి ఏమీ రాలే. ఆ తర్వాత కొన్ని దినాలకి గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. అనుకున్నాడు రాకేష్, అనుకున్నాడు, అయ్యా నాకు అన్నీ బాగానే చూస్తున్నావు, నాకు చాలా బాగుంది ఇక్కడ, కానీ నాకు ఒక తోడు ఉంటే బాగుండు, ఒక స్త్రీని ఉంటే బాగుండు, ఆమెతో నేను పరిచయం చేసి వివాహం చేసుకుందని మనసులో అనుకుని ప్రార్థన చేసుకున్నాడు. అలాగే వీరిలాగే ఇంకో దీవి నుంచి ఎవరో ఒక స్త్రీ కొట్టుకుని వచ్చి రాకేష్కి పరిచయం అయింది. అక్కడ ఆ పరిచయం వారికి ప్రేమగా మారింది. ఆ ప్రేమ వారిద్దరికి వివాహంగా వారిద్దరు భార్యాభర్తలుగా అయ్యారు. డేవిడ్ ప్రార్థన దేవుడు కూడా ఏమి కూడా వినలేదు. డేవిడ్ అలాగే ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులు గడుస్తుండగా రాకేష్ అన్నాడు, ప్రభువా నన్ను ఈ దీవులు ఎంతగానో హెచ్చించావు, ఆహారం అడితే ఆహారాన్ని ఇచ్చావు, నాకు భార్య కావాలంటే భార్యని ఇచ్చావు, అయ్యా మరి నేను ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి, నన్ను యొక్క దీవు నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ఒక పడవేదైనా పంపించుకోవు అంటే ఆ ప్రార్థించిన కొన్ని దినాలకే పడవ వచ్చింది. ఆ పడవ వచ్చిన తర్వాత రాకేష్ మొత్తం సామానం అంతా సర్దేసుకుని తన భార్య ఇద్దరు కూడా పడవ ఎక్కేస్తున్నారు. ఈలోపు దేవుడు రాకేష్ని పిలిచాడు, రాకేష్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, ఏముంది ప్రభు, నువ్వు నన్ను దీవించావు, నేను వెళ్ళిపోతున్నాను అంటే, మరి నీ ఫ్రెండ్ సంగతి ఏంటి, నీ యొక్క ఫ్రెండ్ డేవిడ్ సంగతి ఏంటంటే, డేవిడ్ సంగతి నాకేం తెలుసు ప్రభు, అతను నేను ఇద్దరం ప్రార్థన చేశాను, నా ప్రార్థన మీరు విన్నారు, నాకు అన్నీ ఇచ్చారు, మరి అతని ప్రార్థన మీరు వినలేదు, అతనికి ఏమీ ఇవ్వలేదు అంటే, నువ్వు అక్కడే తప్పు చేసావు. నువ్వు ఏ రోజైతే అతని నుంచి సెపరేట్ అయ్యి బయటకు వచ్చావో ఆ రోజు నుంచి కూడా డేవిడ్ తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, సమస్తము ప్రతిరోజు కూడా నీ కొరకే ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైనా డేవిడ్ కొరకు ప్రార్థన చేసావా?
లేదు. నీకు ఆహారం ఇవ్వమని, అతనికి ఆకలి ఎక్కువ, ఆహారం ఇవ్వు ప్రభు అని అతన్ని వేడుకున్నాడు. కనుక అతని ప్రార్థన విని నీకు నేను ఆహారాన్ని పంపించాను. అయ్యా అతడు ఒంటరిగా ఉండలేడు, అతడు భయస్థుడు, అతనికి ఎవరైనా తోడు నీవు ప్రభు అంటే, నీవు స్త్రీని కావాలన్నా నీకు నేను స్త్రీని ఇచ్చాను, వివాహం చేసుకున్నావు. తర్వాత అతను అన్నాడు, ప్రభా అతను ఎక్కువ కాలం అక్కడ ఉండలేడు, నేనైతే ఏదో రకంగా జీవించక్కడ ఏదో రకంగా నేను బ్రతకగలను, అతన్ని ఏదో రకంగా ఒడ్డుకి తీసుకెళ్ళి ప్రభు అని అతడు ప్రార్థన చేయగా నీకు నేను పడవను పంపాను. చూసావా, ఏ రోజు కూడా తన కొరకు అతడు ఆలోచించలేదు దేవుడు. నువ్వు ప్రతిరోజు స్వార్థంతో నువ్వు ఆలోచించో, నీ కొరకు ప్రతి దినము విజ్ఞాపన ప్రార్థన, ఆకలి దప్పుకులన్నీ పట్టుకొని దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడి ప్రార్థన ఫలమే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పగానే రాకేష్ సిగ్గుపడ్డాడట. అయ్యా నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎంతగానో దేవుని పాదాల యొద్ద పడి ఆ డేవిడ్ని పట్టుకొని హక్ చేసుకొని ఎంతగానో ఏడ్చాడట. కనుక ఈ మాటలు బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకి కొంతమంది చెప్తారు, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయరా, సిస్టర్ నా కొరకు ప్రార్థన చేయరని. వారి కొరకు మనం నిత్యము మనం ప్రార్థన చేయాలి. వారు బాగుపడేంత వరకు కూడా, వారికి సమస్య పోయేంత వరకు కూడా, మన సమస్య ఉన్నా, మనకు సమస్య ఉన్నా, మనకు ప్రాబ్లం ఉన్నా, అటువంటి వారు చెప్పిన తర్వాత మన విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించామో దేవుడు మనలను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అలాగే అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క చిన్న నీతి కథలో మీరు డేవిడ్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కనుక యోబును ఆశీర్వదించాడు దేవుడు. కనుక మన ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన బహుశక్తి గలది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.